హాయ్ అండి. ఈరోజు మార్కెట్ను అటూ ఇటూ ఊపేసిన కొన్ని చాలా ముఖ్యమైన ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చాయి. అసలు ఏవి మంచివి, ఏవి కాస్త ఆలోచించాల్సినవి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో అన్నీ వివరంగా చూసేద్దాం రండి. సో అసలు పాయింట్ ఏంటంటే ఈరోజు మార్కెట్ మూవ్మెంట్కి కారణమైన ఆ కీలక ఫైలింగ్స్ ఏంటి? పాజిటివ్ న్యూస్ ఎక్కువ ఉందా లేక నెగటివ్ సెంటిమెంట్ డామినేట్ చేసిందా? పదండి ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటగా ఫార్మా సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడి నుంచి రెండు మేజర్ కంపెనీల నుంచి సూపర్ పాజిటివ్ అప్డేట్స్ వచ్చాయి. సరే, ఫస్ట్ కంపెనీ అలెంబిక్ ఫార్మస్యూటికల్స్. వీళ్ళకి అమెరికా నుంచి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. అసలు విషయం ఏంటంటే అలెంబిక్ ఫార్మాకి డయాబెటిస్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే డాపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్స్కి యుఎస్ FDA ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. ఇది చాలా పెద్ద విషయం అండి, ఎందుకంటే దీని మార్కెట్ పొటెన్షియల్ మామూలుగా లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, $10 బిలియన్ పైగా. అవును, ఈ ఒక్క డ్రగ్కే అంత పెద్ద మార్కెట్ ఉంది. సో అలెంబిక్ ఫార్మాకి ఇది ఎంత పెద్ద బూస్టో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దీనికి 180 రోజుల జెనరిక్ ఎక్స్క్లూజివిటీ కూడా దొరికింది. అంటే 6 నెలల పాటు మార్కెట్లో పెద్దగా పోటీ ఉండదు, లాభాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది నిజంగా ఒక జాక్పాట్ లాంటిదే. సరే, ఫార్మాలో ఈ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు అరవిందో ఫార్మా నుంచి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అరవిందో ఫార్మాకి కూడా యుఎస్ FDA అప్రూవల్ వచ్చింది. ఇది డాపాగ్లిఫ్లోజిన్ ప్లస్ మెట్ఫార్మింగ్ కాంబినేషన్ డ్రగ్. దీని మార్కెట్ సైజ్ సుమారు $514 మిలియన్. అలెంబిక్ ఫార్మా లాగే వీళ్ళకి కూడా 180 రోజుల ఎక్స్క్లూజివిటీ దొరికింది. సో అమెరికా మార్కెట్లో వీళ్ళ కూడా మంచి మార్జిన్స్తో స్ట్రాంగ్ గ్రోత్ చూసే అవకాశం ఉంది. ఓకే, ఫార్మా సెక్టార్ సంగతి అది. ఇప్పుడు మన ఫోకస్ని ఆర్డర్ విన్స్ మీదకి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడ కూడా చాలా కంపెనీలు మంచి ఆర్డర్లు సంపాదించాయి. ముందుగా మనందరం మాట్లాడుకుంటున్న ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ స్పేస్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కంపెనీ వచ్చేసి సర్వోటెక్ రెన్యూవల్లేబుల్ పవర్ సిస్టమ్. వీళ్ళకి మన మేజర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా కొన్ని PSUల నుంచి ఏకంగా 423 ఈవీ ఛార్జర్లని సప్లై చేసి ఇన్స్టాల్ చేయడానికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇది కంపెనీ ఫ్యూచర్ రెవెన్యూకి చాలా మంచి సైన్. అంతేకాదు, మన దేశంలో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్, రెఫెక్స్ ఇండస్ట్రీస్. వీళ్ళకి ఒక చాలా ప్రెస్టీజియస్ క్లయింట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏకంగా ఒక నవరత్న PSU నుంచి సుమారు 70 కోట్ల రూపాయల ఆర్డర్. ఇది బల్క్ ఇండస్ట్రియల్ కమోడిటీ సప్లై కోసం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్డర్ని కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయబోతున్నారు. అంటే షార్ట్ టర్మ్లో మంచి రెవెన్యూ వస్తుంది, అలాగే కంపెనీ క్రెడిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు ఆర్డర్ కాదు, ఒక భారీ లాంగ్ టర్మ్ ఆర్డర్. ఇది స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి 4 పెద్ద అమోనియా డ్యూయల్ ఫ్యూల్ షిప్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్డర్ వచ్చింది. డెలివరీలు 2029లో మొదలవుతాయి. అంటే కంపెనీకి రాబోయే చాలా ఏళ్ల వరకు వర్క్ గ్యారంటీ అన్నమాట. ఇది లాంగ్ టర్మ్ గ్రోత్కి చాలా చాలా స్ట్రాంగ్ పాజిటివ్. ఈ ఆర్డర్ విన్స్ లిస్ట్లో చివరిది ప్రాస్టామ్ ఇన్ఫో సిస్టమ్స్. వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్లో ఒక మంచి ఆర్డర్ కొట్టారు. మహారాష్ట్రలో 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 165 కోట్ల రూపాయల EPC ఆర్డర్ వచ్చింది. ఇది కంపెనీ రెవెన్యూ విజిబిలిటీకి పెద్ద ప్లస్. అలాగే మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో చెప్పడానికి ఇది ఇంకో ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా అన్ని పాజిటివ్ వార్తలే చూశాం కదా, కానీ నాణానికి రెండో వైపు కూడా చూడాలి. ఇప్పుడు మార్కెట్లో కాస్త ఆందోళన కలిగించే ఫైలింగ్స్ ఏమున్నాయో కూడా లుక్కేద్దాం. మొదటి నెగటివ్ న్యూస్ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ నుంచి. వీళ్ల క్రెడిట్ రేటింగ్కి సంబంధించి ఒక దెబ్బ తగిలింది. కేర్ రేటింగ్స్ ఏజెన్సీ ఈ కంపెనీ లాంగ్ టర్మ్ రేటింగ్ని A+ నుంచి A- తగ్గించింది. అలాగే షార్ట్ టర్మ్ రేటింగ్ని A1+ నుంచి A2+కి డౌన్గ్రేడ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ మీద కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని, దీనివల్ల భవిష్యత్లో లోన్స్ తీసుకోవడం కాస్త కష్టం ఇంకా కాస్ట్లీ అవ్వొచ్చని ఇది సూచిస్తుంది. ఇక చివరిగా టాన్లా ప్లాట్ఫామ్స్. వీళ్ల వైపు నుంచి కూడా ఒక నెగటివ్ అప్డేట్ ఉంది. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిమాండ్ నోటీస్ వచ్చింది. దీనివల్ల కంపెనీపై ఫైనాన్షియల్ బర్డెన్ పడొచ్చు. అంతేకాదు, షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని కూడా ఇది దెబ్బతీయొచ్చు. అందుకే ఇది ఖచ్చితంగా ఒక నెగటివ్ డెవలప్మెంట్. రైట్, ఇప్పటిదాకా చూసిన ఈ మేజర్ ఫైలింగ్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం. ఓవరాల్గా చూస్తే ఈరోజు ఎక్కువ శాతం ఫైలింగ్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా, రెన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్, ఈవీ ఇన్ఫ్రా ఈ సెక్టార్స్లో మంచి మూమెంటం కనిపించింది. కానీ అదే సమయంలో DCM శ్రీరామ్, టాన్లా ప్లాట్ఫామ్స్ లాంటి నెగటివ్ న్యూస్ కూడా ఉన్నాయి.
సో మార్కెట్లో అన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇవి మనకి గుర్తు చేస్తున్నాయి. చివరిగా ఒక్క విషయం, మరి ఈ పాజిటివ్ నెగటివ్ న్యూస్ అంతా మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ సమాచారాన్ని బట్టి మన స్ట్రాటజీలను ఎలా మార్చుకోవాలి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్.